గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి పెద్ద మాటలు దూరుకోండి అల్లరంటే మా కూడా సరదాలండి We miss
We miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు బాతురూములోన భావ కవితలు క్లాసు రూములోన కుప్పిగంతులు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి వందనాలు గురువర్యులకు అభినందన చందనాలు మేధావులకు ఇవే వందనాలు గురువర్యులకు అభినందన చందనాలు మేధావులకు మీరే సర్వస్వం మీరే మా దైవం మీరే మా సర్వం మీరే మా దైవం దీవెనలందించి మాకు విద్యను బోధించుమా ఇవే వందనాలు గురువర్యులకు అభినందన చందనాలు మేధావులకు జ్ఞానం మీనుదుట వెలిగే మూడవ నేత్రం అక్షయముగా అక్షరాలు వర్షించే దేవుళ్ళై అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు అక్షరాల విత్తనాలు అవనిలోన వేశారు చిన్నారుల మనసుల్లో దేవుళ్ళై నిలిచారు దేవుళ్ళై నిలిచారు ఇవే వందనాలు గురువర్యులకు మా మేధావులకు వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ మా విద్యార్థులందరి తరపున నేను ధన్యవాదాలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఏ కార్యక్రమం మనం చేసినా అది విజయవంతం సాగడం కోసం మనం మన యొక్క అంటే అందరూ ఎంతమంది ఉన్నా మన అందరి ఆశీస్సులకి మనందరికీ ఈ సమస్త జీవరాశి కోటికి కూడా భగవంతుని ఆశీస్సులు ఎంతో ముఖ్యం. కాబట్టి భగవంతుని ముందు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనకి మన తాలూకా 5 సంవత్సరాల ప్రయాణంలో మనకి ప్రధానోపాధ్యాయులుగా పనిచేసినటువంటి ఇద్దరు సార్లకు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను.
या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निशेष వచ్చినప్పుడు వెంటనే ప్రతిరోజు కూడా మన స్కూలు ప్రారంభం అనేది ఏ రకంగా జరుగుతుందో అందరికీ కూడా తెలిసిందే. కొంతమంది మర్చిపోయి ఉంటారేమో కానీ నేను గుర్తు చేస్తున్నాను. ఏంటి విషయం అంటే వందే మాతర కార్యక్రమంతో మనం, ఎందుకంటే అన్ని మతాలు కులాలు ఎవరికి సంబంధం లేకుండా అన్నిటికీ చక్కగా భారతీయతకి విశ్వంగా అందరికీ కూడా మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మా పుల్లకుసుమిత రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెద్దోళ్ళ ఎంట బయట మా పెంచే చిన్ని విసురులు, కొన్ని కసురులు. మరి సార్కి సన్మానానికి రావాల్సిందిగా మొదటి లైన్ సభ పద్మ, ఈ లైన్ అమ్మాయిలందరూ కూడా ఒకసారి రావాల్సిందిగా కోరుచున్నాను. పద్మ, ధనలక్ష్మి, అమరావతి అందరూ రండి. నెక్స్ట్ ఫస్ట్ లైన్ ఇలాగే, ఫస్ట్ లైన్ లేకండి ఒకసారి. అరవల్ గోవిందరావు ప్లీజ్ కమ్. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात्
వంచి పదవులలో నదిగమించి సరమరముగా ప్రశంసించ పదవీ విరమణనించ సన్మానము సన్మానము రహితోక్తుల రంగరించి పులకరించ పలకరించు కలకంటిగా విహరించు లలిత కళా విరించికిది లలిత కళా విరించికిది సన్మానము సన్మానము భృంగి వంశ మహాజలది తరంగాల జగనులకు కల్వకోటి హితవర్తికి ఉపాధ్యాయ సమవర్తికి భృంగి వంశ మహాజలది తరంగాల జగనులకు కల్వకోటి హితవర్తికి ఉపాధ్యాయ సమవర్తికి సన్మానము 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 మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం, పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా. మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా. చదువానే గంధం లేక సంసారం ఈదనలేక ఛిద్రమై చితికిపోయి ఎలిసిపోయిన బతుకులు తాతల వంతన లేదు, మా తండ్రులు ఎరుగనలేదు. చదువన్న సోయి ఎరుగగా సంఘంలో విలువ లేక శతాబ్దాల అన్యాయాలకు బలి అయిపోయిన దీనులం. బడి మెట్లను ఎక్కాలేక బానిసలుగానే మిగిలినం. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా. అయ్యో కోటి మొక్కులు మొక్కినా దేవుడు కరుణిస్తడు లేదు. కళ్ళ ముందు కనబడుతున్నా మా దేవుళ్ళు మీరు, కాపాడు మా బిడ్డలను మీ కంటి రెప్పల తీరు. ఆ దేవుడి రాతల కన్నా మీరు నేర్పే గీతలు విన్నా, మా తాతలు తండ్రులు మేము సుఖపడలేదు ఓసారు. ఆ గోసలు మా బిడ్డలకు ఒడిగట్టద్దు మా సారు. మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా, ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా.
అయ్యో కూటికి లేనోళ్ళం సారు మా బిడ్డల కోటి ఆశలు మేము చదువు కొనలేమయ్యా ఈ బడులే మా బడులయ్యా బడి గడపకు దండం పెడతం మిమ్ములనే నమ్ముకున్నాం కాదనకు ఓ గురువరియా కనికరించు పేదలమయ్యా మా బతుకులు మార్చేది మీరే మీరే ఓ మేడం మా కలి పూడ్చేది చదువేగా ఓ మేడం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా బిడ్డలు మట్టి ముద్దలు మీ చేతుల పెట్టుకున్నాము ఏ శిల్పం రూపు చేస్తారో ఏ రాయితో సానబడుతారు మా వంశ సంపద వీళ్ళు మా ఆశలు వీళ్ళేసారు మీ చల్లని దీవెనలుంటే మా బతుకుల వెలుగు ఉంటది మీరే మా బిడ్డలకు మరో జన్మను ఇచ్చే దైవం ఆ సప్తా జలాలతో మీ పాదాలను మేం పూజిస్తాం మా ఊరి బడులకు దండాలు ఓ ఉపాధ్యాయులారా ఆ గుడిలో దేవుళ్ళు మీరు మా ఉపాధ్యాయులారా మా పిల్లల జీవితాలను మీ దోసిల్లో పోసినం పాదాలకు వందనాలయ్యో ఓ ఉపాధ్యాయులారా మా బిడ్డల మీ బిడ్డలు అనుకో మా ఉపాధ్యాయులారా
ఎందుకంటే ఇప్పుడు చేసేటువంటి ఈ కార్యక్రమంలో కొన్ని తప్పప్పుడు జరిగి ఉండవచ్చు. దాన్ని మీరు సవినయంగా మన్నించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఉద్దేశించి మరి ఆశీర్వదిస్తారని కోరుకుంటూ మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. మీరందరికీ భగవంతుడు సకల ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇవాళ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం, కానీ బాగా కాలాతీతమైంది. అందువల్ల తొందరగా ముగించాలని ప్రయత్నిస్తున్నాను. లేకపోతే ఇక్కడ ఈ కార్యక్రమం జరిగేటప్పుడు ఈ బ్యాచ్ కంటే ముందు బ్యాచ్ అనుకుంటాను 222 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. అందరికీ అకామిడేషన్ చేయడానికి రూమే సరిపోయలేదు, వరండాలో కూర్చునేవాళ్ళు. పాపం అంత అవస్థపడి మీరంతా విద్య నేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఇక్కడ. మరి ఇక్కడ ఈ పాఠశాలకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే సువిశాలమైనటువంటి ఆట స్థలం ఉండేది, ఇప్పుడు అది కనుమరుగైపోయింది. అలాగే ఇక్కడ చక్కనైన క్రమశిక్షణ ఉండేది, చక్కనైన టీచింగ్ స్టాఫ్ ఉండేది. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా కృషి చేసి పిల్లలందరికీ మంచి విద్యాబుద్ధులు నేర్పించారు, వారికి మంచి అవకాశాలు కల్పించారు. బహుశా నేను అనుకుంటాను ఇప్పుడున్న బ్యాచ్లో చాలామంది సంతృప్తిగానే ఉన్నారనుకుంటాను. ఎందువల్లంటే కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు, మరి కొంతమంది మంచి పొజిషన్లో బిజినెస్ కానీ ఇతరత్ర కార్యక్రమాల వల్ల కానీ బాగా మంచి పొజిషన్లో ఉన్నారని వింటున్నాను. మరి అది భగవంతుడి సంకల్పం. మరి ఈ సంకల్పాన్ని చిరకాలం మీరు కొనసాగించాలి. చెడు వ్యసనాలు వేపుకోకుండా, బెట్టింగ్లను వస్తున్నాయి ఈ మధ్య, లేకపోతే మాదక ద్రవ్యాలు బారిన పడకుండా చక్కగా జీవితాన్ని నడపండి, కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దండి, తల్లిదండ్రుల్ని గౌరవించి ఆదరించి ప్రేమించి భగవంతుడు మంచి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ఆర్గనైజర్స్ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ మా ఆశీస్సులు. మరి నా సర్వీస్లో ఎంత చక్కగా ఆనందంగా రప్పించి సత్కరించినటువంటి మీ అందరికీ మా దేవాళ్ళు. మీ పిల్లలందరూ చక్కని ఆరోగ్యంగా ఆనందంగా మన శ్రీరామ మాస్టర్ చెప్పినట్టుగా అందరూ మంచిగా ఎవరెవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిని సంతృప్తిపరిచి మీరు ధన్యులు కండి. అది థ్యాంక్ యూ సార్. ఇది సుదినం 2003-2004 బ్యాచ్ ఇక్కడ గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కలిసి ఇక్కడ సమావేశమైనందుకు చాలా ఆనందంగా ఉంది. అయితే ఆ సమయంలో వీళ్ళు చదువుకున్నటువంటి మీరు అందరూ చదువుకున్నటువంటి టైంలో ఉన్నటువంటి ఉపాధ్యాయేతర సిబ్బందినం చాలా సంతోషం. అలాగే మా అందరి యొక్క ఆశీస్సులు కావాలని కోరారు, అది కూడా ఆనందదాయకమే. అయితే మీరు చిన్నప్పుడు మా దగ్గర చదువుకునేటప్పుడు కొన్ని తప్పులు చేసి ఉండొచ్చు, మేము శిక్షించి ఉండొచ్చు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం అనేటటువంటిది ఉపాధ్యాయుడిగా మా అందరి తాలూకా బాధ్యత. మిమ్మల్ని పెడదారిని పట్టకుండా సరైన మార్గంలో పయనింపజేయడమే ఉపాధ్యాయుని యొక్క గురుతరమైనటువంటి బాధ్యత. అధ్యాయులం మిమ్మల్ని దండించి ఉన్నా మీరు దాన్ని ఆనాడు మీరు బాధ, కానీ అది మీకేంటంటే ఆశీర్వచనములే మీకు అవి. ఎందుకంటే మీరు మంచి మార్గంలో వెళ్ళి మీరు ఇతరత్ర పయనించడం అనేటువంటిది ఉపాధ్యాయుని యొక్క అభిమతం కాదు. కాబట్టి మీ వంతు కృషి మీరు చేస్తున్నారు, ఇంకా చేస్తారు, చేయాలని కూడా నేను ఆకాంక్షిస్తున్నాను. మీకు పెళ్ళిళ్ళై పిల్లల్ని కన్నారు, వాళ్ళు కూడా చదివిస్తున్నారు. ఆ
చదివించేటప్పుడు ఏదైనా మందలించో లేకపోతే దండించో ఏదో చేస్తే, ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు మీకు మేము మంచిని కోరేటువంటి వాడు కాబట్టి వాళ్ళని కూడా మీరు సక్రమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. వాళ్ళకి ఏవో సెల్ ఫోన్లు ఇచ్చేసి నాయన అని చెప్పేసి వాళ్ళని నీ దారి నువ్వు చూసుకో, ఎలా తగలబడతావో తగలబడవు అనేటువంటి విషయాన్ని బాధ్యతే ఉపాధ్యాయుడిది. ఇక్కడ అంటే పాఠశాలలో చదువు చెప్పేంత వరకు కొంత వాడిని తండ్రిది. అలాంటి తల్లిదండ్రులు మీ పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి కృషి చేయాల్సినటువంటిది ఎంతైనా ఉంది. మీరు ఇంకా మీ పిల్లల్ని అభివృద్ధిలోకి తేవాలని చెప్పి, మీరు అభివృద్ధిలోకి రావాలని చెప్పి ఆకాంక్షిస్తూ దేవుడు మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించాలని కోరుకుంటూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. విద్యార్థులకు, పూర్వ విద్యార్థులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమం ఎంత చక్కగా నిర్వహించడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించినటువంటి విద్యార్థులకు అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఆర్గనైజర్స్ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే జీవితంలో మీరందరూ క్రమశిక్షణను నేర్చుకొని మీ తరమైనా సరే మళ్ళీ తిరిగి బ్రతికించడానికి ప్రయత్నం చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆకర్షణలు వచ్చాయి. ఈ టీవీ ఒకటి, సెల్ ఫోన్ ఒకటి, వీటిని సక్రమైన మార్గంలో ఉపయోగించుకోవాల్సిందిగా, మీ పిల్లల చేత ఉపయోగించేటట్లుగా చేయవలసిందిగా మీరు కూడా సక్రమంగా ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఇందులో సెల్ ఫోను, టీవీ ఎలాంటివంటే కత్తి లాంటివి, పదునైన కత్తి లాంటివి. ఈ కత్తిని మనం జాగ్రత్తగా వాడుకుంటే కానీ, లేకపోతే సమాజానికి అనేకమైనటువంటి రుగ్మతలు రావడానికి వీలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్యన పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్యాలు ప్రవేశిస్తున్నాయి. కాబట్టి వాటికి మీరు దూరంగా ఉంటూ మీ చుట్టూ ఉన్న వాళ్ళని కూడా దూరంగా ఉండవలసింది కోరవలసిందిగా చెప్తున్నాను. ఎందుకంటే వాటి వల్ల జరిగినటువంటి ప్రమాదాలు ఈ మధ్యన ఎంతోమంది అభివృద్ధిలోకి రావాల్సిన పిల్లలు కూడా వీటికి బానిసయ్యి పూర్తిగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కాబట్టి విద్యార్థులుగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ, అలాగే ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం అంత ఈజీ కాదు. ఇది సార్ ఎంతో కనీసం 2 మాసాలు కష్టపడితే కానీ ఇంత సక్సెస్గా మేము చేయలేము. అందుకోసం ఏంటంటే ఇక్కడ ఆర్గనైజర్స్కి, ఇక్కడ ఉండే అంటే మా మాజీ ఉపాధ్యాయులు, టీచర్స్, విద్యార్థులందరూ కూడా మరోసారి ఎక్కువగా తెలియజేసుకుంటాం. కానీ ఇంకోటి ఏంటంటే ఈ రోజు జరిగే ఈ కార్యక్రమం నాకు ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇదే స్కూల్లో 6th నుంచి 10th క్లాస్ చదువుకున్నాను నేను, ఇదే ఈ స్కూల్లో. అలాగే ఇదే స్కూల్లో బ్లాక్ టీచింగ్ అంటే టీచింగ్ ప్రాక్టీస్ కూడా ఇదే స్కూల్లో చేశాను. అలాగే ఇదే స్కూల్లో సైన్స్ అసిస్టెంట్గా పనిచేశాను. అలాగే ఇదే స్కూల్లో ఎఫ్ఏసి హెడ్ మాస్టర్గా చేసి ప్రమోషన్ అయితే టెక్లో ఎంఏఓ వెళ్ళిపోయాను నేను. అంటే ఈ స్కూల్కి నాకు అవినాభావ సంబంధం అంటే గొప్పది. అలాగే విద్యార్థులు ముఖ్యంగా ఏంటంటే ప్రతి నెలలో కూడా ఎక్కువగా కారులో ఉండేది ఏంటంటే కనీసం 10 రోజులు కారులో ఉంటాను నేను. మీ అందరికీ తెలుసు, ఎందుకంటే మా విలేజ్ ఏంటంటే పక్క విలేజే గార పంచాయతీ, ఎప్పుడు తరచుగా వస్తుంటాను నేను. అది ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈ స్కూల్కి ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే నా సర్వీస్లో ఇక్కడ చాలామంది ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, చాలా ఎఫ్ఎస్ టీచర్స్, ప్రధానోపాధ్యాయులు పనిచేసి వెళ్ళాను నేను. అందుకోసం నేను ఎంఈఓగా చాలా సక్సెస్గా టెక్ నుంచి వచ్చాను నేను. అంటే ఈ స్కూల్కి అంత అమోఘమైన చరిత్ర ఉంది. అలాగే ఈ స్కూల్లో మీరు చదువుకోవడం కూడా గొప్ప విశేషమే. ఎందుకంటే ఈవేళ కార్యక్రమం ఏంటంటే జీవితంలో ప్రతి మానవుడు కూడా కొన్ని అమోఘమైన ఘట్టాలు ఉంటాయి. విషయం ఏంటంటే అసలు మీరు ఏ వృత్తిలో ఉన్నారో మాకు తెలియలేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు పెట్టినట్టు ఇక్కడ ఉండేవాళ్ళంతా మాకన్నా మంచి వృత్తిలో ఉండొచ్చు, అమోఘమైన దేశ సేవ చేయొచ్చు. కానీ అదేంటంటే మాకు అది తెలియలేదు.
ఏదో వస్తున్నారు చేస్తున్నారు కదా, అది మీకు ఆర్గనైజ్ చెప్పాను నేను. అసలు ముందు మీరు ఏం చేస్తున్నారో మాకు తెలియజేయండి అన్నాను నేను. ఎందుకంటే మా విద్యార్థి ఎంత అమోఘమైన ప్రతిభ కనిపించాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడంటే అది మాకు గురువుగా మాకు సంతోషం. అంటే ఇక్కడ సరే ఏముంది, గవర్నమెంట్ పంపిస్తారు, ఇక్కడికి వచ్చాము, ఏదో పంపించారు, మా డ్యూటీ మేము చేసాం అనుకోండి. కానీ మా దగ్గర చదువుకునే విద్యార్థి ఏంటంటే ఎంత ఉత్తమమైన దేశ పౌరుడుగా తయారైనట్టు మాకు ఎంతో కనకారం, ఎంతో సంతోషం. మీకు మరొకసారి మాట్లాడే థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమం జరిగినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ మంచి అవకాశం ఉన్నందుకు అందరూ కూడా కృతజ్ఞతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దవాళ్ళు, నాతోటి ఉపాధ్యాయులు, మిగిలిన ఆఫీస్ స్టాఫ్ నమస్కారాలు. విద్యార్థులందరికీ నా ఆశీస్సులు. అయితే మీరు స్కూల్ విడిచిపెట్టి 21 సంవత్సరాలు అయిపోయింది ఇంచుమించు. ఇప్పుడు మొదటిసారి అనుకుంటాను మీ అందరిది గెట్ టుగెదర్ పెట్టారు. మంచి విషయమే. ఇప్పుడు అన్ని స్కూల్ నుంచి అదే జరుగుతుంది. మేము 56 సంవత్సరాలు అయింది నేను విడిచిపెట్టి. ఈరోజు కూడా మేము సంవత్సరం 2-3 సార్లు గెట్ టుగెదర్ పెట్టుకుంటాం, ప్రతి సంవత్సరం కూడా. అది చాలా అవసరం. మీరు ఈ కార్యక్రమాన్ని మొదటిసారి ప్రారంభించారు, దీన్ని కంటిన్యూ చేయండి. ఇది చాలా ఉపయోగకరం, ఆనందదాయకం, చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది గెట్ టుగెదర్ అనేది. ఈరోజు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి కష్టకాలు పంచుకుంటే మీలో అంత ఉత్సాహం కనిపిస్తుంది మీ ఫేసుల్లో చూస్తుంటే. అది సహజం, ఎవరైనా సరే. మాకు జరుగుతుంది. నా ఫోటో కూడా తెచ్చాను, మా ముసలి ఫోటో. మా 75 ఏళ్ళు అయిపోయిన వాళ్ళందరూ ముందు మీరు ఎలా కలుస్తున్నారు వీళ్ళు అనుకుంటారు, మీరు చూస్తాం మమ్మల్ని. అలాగే యాజ్ ఏ పీడీగా స్పోర్ట్స్ గురించి కూడా చెప్పాలి కదా. మరి నేను ఈరోజు కూడా ఆటల్లో పాల్గొంటాను. మా ఏజ్ వస్తే నాకు ప్రతి సంవత్సరం శాస్త్రపోతాను. అయితే వీళ్ళు కొద్దిగా స్పోర్ట్నెస్ తక్కువ ఉండేది ఆ రోజుల్లో, మరి అప్పుడు పరిస్థితులు అవి. ఇప్పుడు అలా కాకుండా దయచేసి పిల్లలందరికీ, మీరు పిల్లలు తండ్రులు అయిపోయారు, మీరు అందరూ పిల్లలే కాదు తండ్రులు అయిపోయారు, పిల్లలకి తండ్రులు అయిపోయారు, మీరు తల్లులు అయిపోయారు. మీ పిల్లలకి డాక్టర్లు చేసిస్తాం, ఇంజనీరింగ్ చేస్తాం అని నెలకు కొట్టకండి. దయచేసి రోజు కనీసం 1 అవర్ వాళ్ళని ఆడుకుందికి ఫ్రీడమ్ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంటుంది. ఎందుకంటే మన పెద్దలు చెప్పినట్టుగా ఆరోగ్యమే మహాభాగ్యం. అది ఆ మాట స్వార్థం అవ్వచ్చు, కానీ అది నగ్న సత్యం. అది ఆరోగ్యం లేని జీవితం ఎందుకండి? ఎవరికి ఎన్ని కోట్లు ఉంటే ఎవరికి కావాలి? ఎంత పెద్ద ఉద్యోగం ఉంటే ఎవరికి కావాలి? 4 ఏళ్ళు కూర్చోలేడు, పనిపడలేడు. బట్ మై సెల్ఫ్ అండి, ఐఎమ్ 75. నేను ఈ రోజుకి పరిగెడుతున్నాను. కారణం నా చిన్నప్పుడు మీ వయసులో బాగా స్పోర్ట్స్లో పరిగెట్టేవాళ్ళం, గెంతేవాళ్ళం. అక్కడ కూడా చాలామంది డిఫెన్స్ ఫోర్స్లో పనిచేసిన పిల్లలు ఉన్నట్టు ఉన్నది. చాలా మంచిది. డిఫెన్స్ చాలా అవసరం. డిఫెన్స్ లేదే లేదు. మన భారతదేశం చాలా కష్టాలు ఉంది. మన దేశం చుట్టూ శత్రువులు, ప్రపంచం 56 దేశాలు తిరిగాడు. అంటే వాటితో కంపేర్ చేసుకుంటే మనం పేదవైతే అవ్వచ్చు, కానీ మనంత హ్యాపీగా సుఖంగా ఉన్న దేశం ఏది లేదు. వాళ్ళకున్న సమస్యలు చస్తూనే ఉంటారు ఇప్పుడు రాత్రి పగలు. అయితే ఈ ఉడుకుతనం చాలా ఉంది మన నేబర్ దేశాల్లో, ఎక్కువ చైనా, పాకిస్తాన్కి. ఈ బంగ్లాదేశ్ ఇంకా ప్రమాదం మనకి వాళ్ళకంట. ఇప్పుడు జరిగింది, మన రీసెంట్గా జరిగిన ఇష్యూ చూశారు. అందుకు మనం వృత్తభక్తిగా మనం మళ్ళీ అదపుల్లాగా అక్షరులాగా ఉంటూ దేశ భవిష్యత్తు కోసం ఆలోచించేయండి. అదే ఇండైరెక్ట్గా మన భవిష్యత్తు కూడా అది హెల్ప్ చేస్తుంది. సభలో మన ఆర్గనైజింగ్ కమిటీ వాళ్ళు అధ్యక్షులను ఎన్నుకోలేదు. ఒక అధ్యక్షులను ఒకరిని కూర్చోబెట్టాలి సీట్లో. అందరినీ సన్మానించారు, బాగానే ఉంది, గౌరవించారు. వచ్చరికి ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ లేదు. అందరూ కూడా బావిలో నీళ్ళన్నీ తల్లించారు. ఉపాధ్యాయులందరూ చెప్పాల్సిన విశేషాలన్నీ కూడా చెప్పించారు. నా దగ్గర సర్టిఫికేట్ లేదు. అయితే నాకు ఒక క్రెడిట్ మిగిలిపోయింది, దెబ్బలు కొట్టిన మాస్టర్ని. ఈ సభలో ఎంతమంది దెబ్బలు కాశారు. కాబట్టి అసలు ప్రభుత్వం వాళ్ళు రాష్ట్రంలో ఒక్క విషయం మర్చిపోయే ముఖ్య విషయం, ఈ సభని ప్రారంభించినప్పుడు స్వర్గస్థులైపోయినటువంటి ఉపాధ్యాయులకి సంతాపం చెప్పలేకపోయినాం. అదొక సభ, సంతాప సభ అంటారు.
అది మన కమిటీ వాళ్ళు కొంతమంది చేశారు. అంటే మన వాళ్ళకి తెలియదు, మర్చిపోయారు. కాబట్టి ఆ సంతాప సభ చేస్తే వాళ్ళ ఆత్మకి శాంతి కలుగుతుంది, మనకే ఆనందంగా ఉంటుంది. అయితే ఇంతకీ మనకి ఏంటంటే ఈ ఆత్మీయ సమ్మేళనం అనేది చక్కగా ఆర్గనైజ్ చేశారు. మరి చెప్పడానికి ఏంటంటే ఈ విశేషాలు మరి తెలియదు, పాఠాలు చెప్తాం, ఎలా చెప్పామో మాకే తెలీదు. అయితే ఒక్కటి ఈ వృద్ధాప్య దశలో సహనం ఉండాలి. బేపని చేసినా సరే సహనం, ఓర్పు, అలాగే నమ్మకం ఉండాలి. ఈ రెండు ఉంటే జీవితం ధన్యమే. అంబులు కానీ ఫిరంజలు కానీ నేను వాడలేదు, అంతే మనం పాటించాలి. రోజువారీ కూడా మీరు ఏం చేయాలంటే సాయంకాలం 5:30కి సద్గురు సాయి అనే నాటికి వస్తుంది. ఆ నాటికి చూస్తే మీకు చాలా మంచి బుద్ధులు కలుగుతాయి. అది నాకు చూడడానికి అలవాటు. నేనే కూడా ఒకసారి షిరిడీకి వెళ్ళాను. చూడవలసినటువంటి స్థలమే మహత్తు. మరి భక్తి విషయంలో ఒకటే, మరి చదువు విషయంలోనా ఎంతోమంది మన వాళ్ళు. ఇగో మన గారకొమ్మలపేట మిలిటరీ ఆఫీసర్, ఆయన పేరేం పేరు దాక్కలేదు, నారాయణరావు గారు వచ్చారు, మన ఇంటికి వచ్చారు. అటువంటి వాళ్ళంతా ఉంది, ఎంతమంది ఉన్నారో తెలియదు నాకు. చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరంతా బాగా చదివించగలరా? మీరు స్వర్గస్థులు అయిపోయినటువంటి ఉపాధ్యాయులకి సంతాపం, దాన్నే సంతాప సభ అంటారు. అంతకంటే మనం ఏం చేయలేం. చేయాలంటే ఒక 12 మంది ఉంటారు ఈ స్కూల్లో. స్వర్గస్థులైనటువంటి ఉపాధ్యాయులు అండి. మరి ఇంకా తప్పులుంటే క్షమించండి. ఓకే, బాయ్ బాయ్, కూర్చోండి. డ్రాయింగ్ వేస్తారు. ఇంకెవరండి? కారునాయుడు గారు. ఇంకా చాలా మంది ఉన్నారండి, నాకు గుర్తులేదు. తప్పులుంటే క్షమించండి. అయితే మనకి టైం అయిపోతుంది. కూర్చోండి, కూర్చోండి సార్. అయితే ఈ సభకి శ్రీరామ నాయుడు గారిని అధ్యక్షుడిగా ఎందుకు ఉండాలేమని ఊహించాను. మరి మీరు సభలో చెప్పలేదు. ఇంతటి అవకాశం మీరు మాకు ఇచ్చినందుకు నేను చాలా గర్విస్తున్నాను. ఇక్కడితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మన లెక్కల మాస్టర్ గోవిందరావు మాస్టర్ని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. ఈ పాఠశాలలో ఐఏఎస్ సర్వీస్ ఇక్కడే చేశాను. 11 సంవత్సరాల పాటు చేశాను ఇక్కడ. తర్వాత ఇదే మండలంలో శ్రీకోరమలో చేశాను, బాయ్స్ హై స్కూల్లో. మన మేడం గారు తెలుసు, పీబీఎస్ లక్ష్మీ అతను పనిచేశారు ఆవిడ. అలాగే అరుణశ్రీ కూడా అక్కడ 6 years పనిచేశాను. అదేవిధంగా గార మండల విద్యాశాఖ అధికారిగా 9 మాసాలు చేశాను. మీ అందరికీ తెలుసు అనుకుంటాను ఈ విషయం. ఇప్పుడు నా ముందు మాట్లాడేటటువంటి ఉపాధ్యాయులందరూ కూడా చాలా విషయాలు మీకు చెప్పారు. వాళ్ళు చెప్పని విషయాలు 4-5 చెప్తాను మీకు అవకాశం ఉంటే. మొట్టమొదటి మీ అందరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి అనుకుంటాను నేను. ఇంకెవరిలో ఉన్నారా? ఆ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత పిల్లల నుండి పలుపడి నేను ఆ విధంగా చదువుకున్నాను. ఆ విధంగా చదువుకొనే ఈ స్థాయికి వచ్చాను. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచిపోవడమే. తర్వాత కాస్త గంట పడుకోవచ్చు, 6 వరకు చదువుకొని, తప్పులేదు. మధ్యాహ్నం గంట పడుకోవచ్చు. అలా చేస్తే మాత్రము జీవితాంతము ఆ చదువు మనకి జ్ఞాపకం ఉంటుంది. దాన్ని బట్టి మనం ఫాలో అవ్వచ్చు, ఎలాగ మనం మన సమస్యను సాల్వ్ చేసుకోవాలి ఏంటనేసి. ప్లస్ రెండోది ఏంటంటే పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేసేటప్పుడు గో నా మహా అని రాయించాలి, దిద్దించాలి. అవి దిద్దిస్తే పిల్లడి చదువు వస్తుంది. అలా కాదు, ఒకటి నంబర్స్ ఇచ్చేస్తున్నారు అసలేటి మీద, ఏబిసిడ్లు ఇచ్చేస్తున్నారు. అదే చదువు. మొదటి చదువు అలాగే చేస్తామండి.
చెప్పండి మీరు ఎవరైనా తలుచుకుంటే కొద్దిగా బాధ అనిపిస్తుంటుంది. ఓ నా మహ శివాయ అని దిద్దిస్తే ఆ చదువు వాడికి ఒప్పుతుంది, సరస్వతీదేవి కటాక్షం ఉంటుంది దాని మీద. అవి లేకుండా ఎందుకండి ఇవన్నీ? నేను కాన్వెంట్లో చదివించదు మీకు అన్న నేను అడ్మిషన్ అప్పుడు కనీసం పిల్లల్ని పాఠశాలలో జాయిన్ చేసినప్పుడు మాత్రమే ఆ హెడ్ మాస్టర్ చెప్పండి, అయ్యా మా మాస్టర్లు చెప్పారు ఇది చేయించండి అన్నట్టు కాలేజ్ టికెట్ అక్కర్లేదు. ఓకేనా? నెక్స్ట్ మూడోది ఏంటంటే మనకి బోల్డ్ సమస్యలు వస్తుంటాయి జీవితంలో. సమస్యలు నేర్చు చేస్తామంటే మన అందరితో చెప్పుకుంటాము, ఫ్రెండ్స్కి తొట్టాలకి అందరికి కూడా. దయచేసి ఆ విషయాలు మీకు ఏవి కూడా చెప్పకండి ఎవరికి కూడా. అలా కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళకి, మన బంధువులకి, ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకొని తిరుగుతుంటుంటాము. దానివల్ల ఏటవుతుంటుందంటే పలానా మ్యాచ్కి సమస్యలు ఉన్నాయరా అతను చెప్పాడు అని మొత్తం సమాజం అంతా స్ప్రెడ్ అవుతుంది. సిగ్గుపడకుండా ఏంటని ప్రాబ్లం ఏంటి, నా వల్ల నీకు ఏంటి అపకారం జరిగింది అయితే తెలుసుకోవాలా. ఏ సమస్య మన ఇద్దరి మధ్య అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే అప్పులు ఇచ్చేస్తుంటారు కొంతమందికి. భార్య తెలియకుండా పెళ్ళం ఇచ్చేస్తుంది, మూడు ఇచ్చేస్తుంది, మూడు తెలియకుండా పెళ్ళం ఇచ్చేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా చెప్పుకున్నాం అనుకోండి ప్రాబ్లం మరి ఉండదు. మా ఆయనకి ఇచ్చారు అని తెలుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పిలో వచ్చాను, ఇప్పిల్లో 8 years స్పెండ్ చేశాను. అక్కడి నుంచి గార వచ్చాను, గార 11 సంవత్సరాలు. ఇక్కడి నుంచి సారాకోట వెళ్ళాను, అక్కడ 2 సంవత్సరాలు. అక్కడి నుంచి ప్రమోషన్ మీద కోడూరు వెళ్ళాను 2005లో. అదేవిధంగా 83 నుంచి 2019 డిసెంబర్ వరకు నా దగ్గర చదువుకునేటటువంటి విద్యార్థుల్లో 200 మంది ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు మన జిల్లాలో పనిచేస్తున్నటువంటి టీచర్స్, ఓన్లీ టీచర్స్, స్కూల్ అసిస్టెంట్లు, సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్లు, లెక్చరర్స్, హెడ్ మాస్టర్లు. మన ప్రజెంట్ గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ అంటే ఒక ఇది మనకు ఉండాలా, దాన్నే గుర్తింపు ఉండాలా. గుర్తింపు ఇస్తారనేసి మాత్రం మనం ఆశపడకూడదు. ఒకరు మనకి గుర్తించడం ఏంటండి, మన పని మనం చేయాలి. జీతం రాసేస్తున్నాము, దానికి తగ్గట్టుగా మన పీరియడ్ అనుకోండి అరగంట చెప్పాలి కనీసం. మొత్తం 45 minutesలో అరగంట ఎక్కువ 10 నిమిషాలు బాగుంది చెప్తే ఎలాగా? మన భగవంతుని మనం చూడాలా, మన ఫ్యామిలీ బాగుండాలంటే ఇవన్నీ చేయాలా. కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఇప్పుడు నేను చెప్పినవన్నీ అవకాశం ఉంటే పాటించండి. ఇందులో డిమాండ్ లేదు. నేను తప్పుగా మాట్లాడితే మాత్రము దయచేసి ఇంకోలా భావించకండి. అర్థమైంది కదా? నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ విద్యార్థులను ఉద్దేశించి మన ఇంగ్లీష్ మాస్టర్ కృష్ణ. ఉపాధ్యాయేతర సిబ్బందికి నా హృదయపూర్వక. మీకు ఇంకా క్వాలిఫికేషన్ ఎక్వైరీ చేయాలంటే చెయ్యొచ్చు. అలాగని నేనేదో మనకి ఏజ్ ఉన్నంత వరకు ఎక్వైరీ చేసి ప్రస్తుతం ఎవరు సపోజ్ సురేష్ ఉన్నాడు టీచర్, ఆ సురేష్ టీచర్ ఉంటే ఇంకా వేరే డిపార్ట్మెంట్కి అదే గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాగా వెళ్ళాలనుకుంటే ఇంటి దగ్గర చదువుకున్న లేకపోతే కోచింగ్ తీసుకునో ఆ టెస్టులు రాసి అందరూ కూడా మంచి జాబ్ పొందాలని కోరుకుంటున్నాను. అలాంటి వాళ్ళందరూ కూడా. అలాగే దేశాన్ని కాపలా కాసినటువంటి, అదే కాపలా అంటే దేశానికి సర్వీస్ చేసినటువంటి మన ఆర్మీ మ్యాన్ చాలామంది ఉన్నారు అందులో. వాళ్ళందరూ కూడా ఏదో అప్పుడు చదువుకుని అక్కడ 10th క్లాస్ బేస్ చేసుకుని ఏదో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ఉద్యోగం సంపాదించారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అలాగే ఇప్పుడు మీకు అందరికీ మ్యాథ్స్ అన్నట్టుగా మరి ఈ స్టేజ్ వచ్చింది కాబట్టి అందరూ పెళ్ళి అయిపోయి ఉంటారు అందరికీ మ్యాక్సిమం. అండ్ మినిమం లేదు. తెలిసినటువంటి చాలామంది లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ చేసి పిల్లలు ఎంత అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ప్రైవేట్గా కట్టి చదువుకుని ఇప్పుడు కూడా జాబులు చేసుకుంటున్నారు వాళ్ళు. ఉదాహరణకి వాళ్ళే ఉన్నారు. ఇంకా మీకు ఏమైనా మీకు ఆ హోప్ ఉంటే మీరు కూడా అలా ఇంటి దగ్గర చదువుకొని స్కూల్ అదే బీఈడో లేదా టీటీసీ ఏదో రాసి మీరు కూడా ఆ ఉద్యోగం పొందాలని భగవంతుడు ప్రయత్నిస్తున్నాను. అలాగే మీ పిల్లలు కూడా బాగా చదివించండి. అలాగే మీరు అమ్మాయిలైతే ఉన్నతంగా ఉండాలని, అలాగే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని, అలాగే మీ తల్లిదండ్రుల్ని ఎప్పుడూ కూడా పూజించాలని, మీరు ఎక్కడికి వెళ్ళేటప్పుడు మీ తండ్రి తాలూకు దీవెనలు తీసుకోమని, అది చాలా మంచిది. అంచేత నాకు తెలిసి నేను చెప్తున్నాను, తల్లిదండ్రుల తాలూకు దీవెనలు తీసుకోవాలని.
భగవంతుని ప్రార్థించాలని వెళ్ళే ముందు అలాగే చూస్తున్నా. అలాగే మన టీం నారాయణరావు అండ్ మరి వచ్చే ఆదివారం కూడా జరుగుతుందో ఫంక్షన్, దాన్ని కూడా అందులో ఉన్నటువంటి టీం కూడా ఇందులో పనిచేసి పాపం చాలా కష్టపడ్డారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. నిజంగా గత 2-3 నెలల క్రితం నుంచి ఎప్పుడు ఫోన్ చేసుకుని ఈ అందరినీ పికప్ చేసుకొని రావడం గొప్పతనం. అందుకే లేట్ అయింది. ఏ లేట్ అయినా సరే కార్యక్రమాన్ని జయప్రదంగా జరిగింది. నేను దాన్ని మీ అందరికి కూడా అందరికీ నమస్కారాలు, పిల్లలందరికీ నమస్కారాలు. నేను 15 సంవత్సరాలు పనిచేశాను. ఈ స్కూల్లోనే రిటైర్ అయిపోయాను. నిజంగా నేను అదృష్టవంతుడు నేను అనుకుంటాను. అయితే చాలామంది ఉపాధ్యాయులు అన్నీ చెప్పారు. నేను ఒకే ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఎక్కడ శాంతి లేదు, సమాధానం లేదు, ఎక్కడ గొడవలే. అయితే ఇవన్నిటికి మూలం ఏంటి? కుటుంబంలో శాంతి సమాధానం లేదు అంటే భార్యాభర్తల మధ్య లేదు. మరి భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, పిల్లలకి ఏం సమాధానం ఎవడు చెప్తాడు? కొన్ని మీరు చెప్పండి. భార్య భర్తకు తెలియకుండా చేస్తుంది. మధ్య ప్రేమ ఉండాలా, ఇద్దరి మధ్య సమాధానం ఉండాలా, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకొని ఒకరినొకరు గౌరవించుకొని ఒకరినొకరు ఆరాధించుకొని ఉంటే ఆ కుటుంబం మధ్య శాంతి ఉంటుంది. పిల్లలు కూడా మంచి సంస్కారవంతులు అవుతారు. ఇది మా అనుభవంతో చెబుతున్నది. కాబట్టి స్వర్గం ఎక్కడో లేదు, మన కుటుంబంలోనే స్వర్గము నరకము రెండూ ఉన్నాయి. కాబట్టి విద్యార్థులారా, మీకు చెప్పింది ఏంటంటే, మీరు పెద్దోళ్ళు అయిపోయారు, కానీ నేను చెప్పే సలహా ఇదే. మీరు మెయిన్ మీ భార్యను గౌరవించండి, ప్రేమించండి, ఆరాధించండి. తద్వారా మీరు కూడా ప్రేమించబడతారు. మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది, ఇది గ్యారెంటీ. వాళ్ళు కూడా మంచి సన్మార్గంలో వెళ్తారు. అదే నేను చెప్పినటువంటి మెసేజ్. ఏమైనా తప్పులుంటే క్షమించమని. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు అంటే ఖురాన్ కావచ్చు, భగవద్గీత కావచ్చు, అన్ని మత గ్రంథాలు చెప్పే సారాంశం ఏంటంటే అందరూ కూడా చక్కగా ఉండండి, చక్కగా ఏ విధంగా నడవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు వేయాలి. ప్రజెంట్ అందరూ కూడా మనం ఏంటంటే డబ్బులు ఇచ్చి కోచింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి ఎలా అంటే లెర్నింగ్ నేను మనకేంటంటే ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ అణుబాంబు ఎలా వేయాలంటే ఒక్కటే అన్నారండి వాళ్ళు. భారతదేశం వెళ్ళి భగవద్గీత నేర్చుకొని చదువుకొని నేను ఆ ధైర్యం సంపాదించిన తర్వాతే నేను ఆ అణుబాంబు వేయగలను అని చెప్పి అది చేసి భారతదేశం వచ్చి భగవద్గీతను అభ్యసించి సంస్కృతిని నేర్చుకొని భగవద్గీతను అభ్యసించి ఆ ధైర్యంతో అణుబాంబును వేశారు. అందరూ కూడా కింద తిరగబడిపోతే అణుబాంబు వేసినటువంటి వ్యక్తి ఎలా చక్కగా చూస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఒక భగవద్గీతనే కాదు, అన్నీ కూడా చెప్పింది ఏంటంటే మనం చేస్తున్న తప్పు ఏంటంటే అన్నీ అయిపోయిన తర్వాత ముసలి రకంలో నేర్చుకుంటే సుఖం ఏంటుందండి. వెళితే ఉన్నత శిఖరాలకి వెళ్తామని వాళ్ళ తాలూకా అందరి సారాంశంగా నేను భావించాలని నేను చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికి కూడా. మరి ఈరోజు ఎక్కడ ఎంత చక్కగా ఆహ్లాదకరంగా సంతోషకరంగా అందరం కూడా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే మనకి పర్మిషన్ ఇచ్చినటువంటి ప్రస్తుత మీ గురువులు మీతో చక్కగా మాట్లాడారు. వాళ్ళందరికీ ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే టీచర్కు ఉన్నటువంటి ఒక పెద్ద వ్యసనం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంత పెద్దవాళ్ళనైనా సరే, ఏ స్థలంకి వచ్చినా సరే, ఇలా ఉండండి, ఇలా ఉండొద్దు, ఇలా చేయండి, ఇలా చేయొద్దు. ఇప్పుడు మీరు 2003లో ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీరు ఒక ఆత్మీయ సమావేశం అంటే కలెక్టరా, ఇంజనీరా, డాక్టరా, లేదంటే అదే ఆఫీస్లో పనిచేసేటువంటి ఒక కింది స్థాయి వ్యక్త, లేదు అంటే ఒక మెకానిక్ షెడ్లో పనిచేసేటువంటి వ్యక్త, ఎవరితో సంబంధం లేకుండా ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫ్రెండ్, ఒరే అని పిలుచుకునేటటువంటి ఒక సమావేశం ఇది. ఈ సమావేశానికి హాజరైన మీ అందరికీ కూడా ఈ పాఠశాల వేదికైనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే ఇక్కడ ఒకే చిన్న విషయం చెప్పడానికి నేను పెర్మిషన్ తీసుకుని ఇక్కడ మాట్లాడడానికి ఏమిటి అంటే
మీరు 20 సంవత్సరాల తర్వాత కలిశారు. సార్ చెప్పారు ఇక్కడ మంచి గ్రౌండ్ ఉండేది, ఇప్పుడైతే కొంచెం దాని తలక ప్లేస్ తగ్గింది, వనరులు ఏమైనా ఉన్నాయా, ఏమైనా అవసరమా అనేది మీకు ఏ వరకు అవకాశం ఉందా? పాఠశాలకు పంపించినట్లయితే పూర్తిగా అప్పుడు ఉన్నటువంటి పెద్దలందరూ జడ్జి గారు ఎవరో ఇక్కడ జడ్జి గారిని, ఎంపీ గారిని, వీళ్ళందరినీ పిలిచి మా మేడం గారు వీళ్ళందరూ సహకరించారు. కానీ పోలీస్కి వెళ్ళడానికి కానీ అన్నింటికి ఆరోగ్యంగా ఉండడానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మరోసారి అవకాశం దొరుకుతుందో లేదో అని నారాయణ సార్ని 2 minutes పర్మిషన్ అడిగారు. అంటే తను నాకు రెండో అమ్మ. నా చదువుకి టీచర్ అనేటువంటి ఒక స్థానానికి అప్పుడు చాలా నిజంగా చెప్తున్నా, చాలా నేర్చుకున్నా. ఇక కొత్తలోనే ఇంత పెద్ద స్కూల్, సో అది ఇప్పటికీ నేను గుర్తుంచుకుంటాను. మరి కృష్ణ అండ్ ఒక్కరని కాదమ్మా, ఇక మిగతా సార్స్ గోవిందరావు ఓకే. సో అలానే ఇంకా చాలా మంది అదే చాలా సరదా అయిపోయింది. ఓకే, ఇంత పెద్ద అబ్బాయి నా స్టూడెంటా అని అనుకున్నాను. అప్పుడు ఒక్కడే, కానీ ఇక్కడ చాలా మంది. ఎనీవే చాలా ఆనందంగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ముందు టీచర్స్ తింటారు, టీచర్స్ పూర్తిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెనక ఈ సేమ్ చేసి మళ్ళీ బ్యాక్కి వెళ్తాయి. మళ్ళీ గ్రూప్ ఫోటో ఒకటి వస్తుంది. ఇప్పుడు 15 members మళ్ళీ వచ్చారు, అలా యాడ్ అవుతారు. టీచర్స్కి ఆ గ్రూప్ ఫోటో అయిపోయిన తర్వాత ఎవరెవరు వెళ్ళిపోతారో వాళ్ళు బస్సులో కూర్చుంటారు. మిగతా టీచర్స్ ఇక్కడ ఉంటారు. అది ఎవరెవరదని నేను చెప్తాను. ముందు టీచర్స్ ముందు లంచ్ అయిపోతాయి. దాని తర్వాత ఎవరు మన జెంట్స్ ఉన్నారో బాయ్స్ ఈ కుర్చీలు మళ్ళీ సేమ్ ప్లేస్కి తీసుకెళ్తారు. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చెలిమికే కాలమే చాలదే. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. ఎన్నో వేల కథలు, అరే ఇంకో కథ మొదలు. छोटी 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 बातें, ओ मीठी 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 यादें. Oh yeah. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహమంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట. కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట. నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట. ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ. ఎన్నో వేల కథలు, छोटी 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 बातें, मीठी 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 यादें. Attention guys, 2 days lo mana college fest. The theme is retro.
గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें मीठी 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 यादें లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్ ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్ డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్ పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ కారణం ఏంటంటే టీచర్స్కి నేను కాంటాక్ట్ అయ్యేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరి రెస్పాన్స్ నా లైఫ్లో నేను మర్చిపోలేను సార్. మీరు ఇచ్చే రెస్పాన్స్ నేను ఆ రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు అసలు. ఇంతగా మీరు వస్తారని కూడా నేను అనుకోలేదు. మన మాధవరావు సార్ అన్నారు నాకు నేను రావడానికి అవ్వదన్నారు. బట్ నేను 2-3 టైమ్స్ ఫోన్ చేయడానికనే అతను కూడా నా ఇందులోనికే వచ్చారు. నారాయణరావు నువ్వు ఇంత కష్టపడి నాకు కాల్ చేసావు, నేను రాకపోతే నాకు లవ్వదు అని నెక్స్ట్ రోజే పాపం అతను 6 గంటలకు బయలుదేరిపోయి ఓజా నుంచి వచ్చేసారు అతను. మీరందరూ నాకు నమ్మి నా ఫోన్కి కాల్ రెస్పాండ్ అయ్యి మీ ఇంటికి వచ్చి నేను ఇన్వైట్ చేసినందుకు ప్రతి ఒక్కరు వచ్చారు సార్. నాకు చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఏదైనా మాట్లాడాలనుకుంటే రావాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా పరిచయం అయింది సార్ నాకు మ్యాథ్స్ మేడం శిరీష అండ్ హిందీ మేడం గారు లక్ష్మీ మేడం గారు. నేను వీక్లీ లేకపోయినా మంత్లీ ఒకసారి వీళ్ళతో టచ్లో ఉన్నాను సార్. మెయిన్ నాకు బెస్ట్ సిస్టర్గా నా అభిద మన శిరీష మేడం పాప సార్. సిస్టర్ కన్నా ఎక్కువ చూస్తుంది. అన్న అని ఒక పిలుపుతో నాకు పూర్తిగా సొంత బ్రదర్లా చూసుకుంటారు సార్.
ప్రతిరోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ మెసేజ్ వస్తుంటుంది. సొంత సిస్టర్ కూడా నాకు అలా చూడరు. ఫస్ట్ నేను చంద్రకళ ఇంటికి వెళ్ళాను సార్, ఆర్మీ అతను సార్ జమ్మూలో ఉండిపోయాడు, అమౌంట్ అయితే పంపించాడు, జమ్మూలో ఈ రిసీవ్ జరగడం ఆడు రాలేకపోయాడు. చాలా మెసేజ్ పెట్టాడు సార్, రాలేకపోయాను, మిస్ అయిపోయాను, చాలా ఇబ్బంది పడుతున్నానని. ఆ అబ్బాయి కూడా రాలేదు సార్. చాలామంది స్టూడెంట్స్ బాగా ఇబ్బంది పడిపోయారు రావడానికి, అంటే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండడం మరి అవ్వలేదు. అదొకటి మా బ్యాచ్లో కుర్రోళ్ళందరూ విలేజ్లో స్టూడెంట్స్ చెప్పడానికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు నాకు హెల్ప్ చేశారు. ఆ విలేజ్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ మా ఊర్లో ఈ స్ట్రెంత్ ఉంది, నువ్వు వచ్చి నేను చెప్పుకుంటానని ప్రతి ఒక్కరు విలేజ్ వైజ్ అందరూ నాకు బాగా హెల్ప్ చేశారు. అదొకటి బోర మోహన్ రామ్ మేశారు, మాకు మ్యాచ్ మేశారు. అతను కూడా పాపం నా ఫోన్ కాల్ విని అతను కూడా వైజాగ్ నుంచి వచ్చేసారు. థ్యాంక్ యూ సార్. అదొకటి ప్రతి ఒక్కరికి సార్, టీచర్స్ అందరికీ పేరు పేరున సార్ నా మాటకు విలువ ఇచ్చి మాకు అందరికీ ఆశీర్వాదం ఇవ్వడానికి మీరు అందరూ వచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాకు తెలుగు ఎక్కువగా రాదు సార్, ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమిస్తారని కోరుతున్నాను. చెయ్యకపోయినా మేము ఇంతవరకు ఎన్ని బ్యాచ్లను అయితే మా చేతి మీదుగా పంపించేమో వారందరికీ ఎల్లప్పుడూ మా ఆశీర్వచనాలు ఖచ్చితంగా ఉంటాయి. మీరందరూ బాగుండాలనేటువంటి ఉద్దేశంతో ఆనాడు మేము క్లాసులో పాఠాలు చెప్పినప్పుడు కానీ ఈరోజు ఈ సమావేశంలో మేము వచ్చి పాల్గొన్నప్పుడు కానీ మాకు స్టూడెంట్సే మా లైఫ్ యాక్చువల్గా చెప్పాలంటే. అయితే ఆ రోజుల్లో నన్ను నేను తలుచుకుంటే నాకు ఏంటనిపిస్తుంది అంటే చాలా స్ట్రిక్ట్గా చాలా కఠినంగా ఉండేదాన్నేమో, అలా కాకుండా కొంచెం అంటే నాకు అనిపిస్తుంది ఇప్పటికీ నేను చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని అనేసి నాకు ఎందుకో ఒక మారుమూల నాకు అనిపిస్తూ ఉంటుంది. బహుశా మీరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు, ఏమై రైట్? అయితే మరి ఆ టైంలో అటువంటి స్ట్రిక్ట్నెస్ అది లేకపోతే ఆ క్రమశిక్షణతో మేముండి కొంచెం కటువుగా ప్రవర్తించకపోతే మీరు ఎలాగుంటారో చదువుతారో చదవరో మీ లైఫ్లు ఎలాగుంటాయో అనేటువంటి భావనతోటి ఆ రోజుల్లో మా ప్రవర్తన అలాగుంటుంది. నేను కాదు, ఏ టీచర్ అయినా సరే కొంచెం కటువుగా ఉన్నారు అంటే మీ బాధ కోసమే అనేది మీరు అర్థం చేసేసుకున్నారు అనుకుంటాను ఆల్రెడీ. ఈరోజు ఈ వయసు వచ్చాక మీకు ఇప్పుడు అర్థమవుతుంది, అప్పుడు ఎలాగనుకున్నా. అయితే ఇక్కడే కూర్చొని ఈ గ్రౌండ్లోనే ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లని గ్రౌండ్లో కూర్చోబెట్టుకొని నేను మొత్తం ఆ సెక్షన్లన్నీ కలుపుకొని లెసన్ చెప్పినటువంటి ఆ రోజులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి. నేను మీకు 2 years మీ 9th ఉండేటప్పుడు నేను వచ్చాను. మీకు 9th 10th 2 క్లాసులు నేను మీకు చెప్పాను. 2003లో వచ్చాను కరెక్ట్గా. అయితే నేను మరి చెప్పేదేం లేదమ్మా. మీరు అందరూ కూడా ఎవరు ఏ ఆక్యుపేషన్లో ఉన్నప్పటికీ కూడా అది చిన్నదా పెద్దదా అనేది తర్వాత విషయం. ఇందులో ఏ ఆక్యుపేషన్ కూడా చిన్నది పెద్దది అంటూ ఉండదు. మనం చేసినటువంటి మన వృత్తికి న్యాయం చేస్తూ మన లైఫ్ని మన ఫ్యామిలీతోటి సంతోషంగా బతకటమే నిజమైనటువంటి మంచి సెటిల్మెంట్ అన్నమాట. మీరందరూ కూడా మీ లైఫ్లో మీ ఫ్యామిలీస్ తోటి ఆరోగ్యాలతోటి ఉంటూ మీ పిల్లల్ని మంచి పొజిషన్కి తేవాలని ఆశీర్వదిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అన్నది నిజంగా ఒక అపురూపమైనటువంటి ఘట్టంగా భావించవచ్చు. జీవితంలో ఇలాంటి రోజు మళ్ళీ రాదు, అది ఊహ. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ఆ ఊహ కల్పించి ఆ ఊహని నిజం చేసినటువంటి మహానుభావులు, పురుషుల్లో పుణ్య పురుషులు వేరే అంటే మన నారాయణరావు అని చెప్పుకోవచ్చు. అందరూ చప్పట్లు కట్టుకోవచ్చు. కాబట్టి అలాగే ఈరోజు ఒక కార్యక్రమానికి నారాయణరావు గారు నాకు మంచి బాధ్యత ఇచ్చి ముందుగా ఉపాధ్యాయులందరినీ కూడా వెళ్ళి రిసీవ్ చేసుకునే బాధ్యత ఇచ్చారు. అది నేను చేయడం జరిగింది. అలాగే గత 21 సంవత్సరాల నుంచి కూడా కలిగినటువంటి ఉపాధ్యాయులకి అలాగే నా మిత్రులకు అందరికీ కూడా ఈరోజు కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇటువంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. నేను కూడా ఈ యొక్క జరిగినటువంటి ఈ రోజుని జన్మాంతం కూడా గుర్తుపెట్టుకుంటానని నేను తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. అలాగే ఉపాధ్యాయులు అందరి గురించి కూడా
చెప్పొచ్చు, మాట్లాడచ్చు. అలాగే పెద్దలందరూ లెక్కల మాస్టర్లు అయితే అసలు టెక్స్ట్ బుక్ చూడకుండా ఏ పేజీలో ఏ లెక్క ఉందో చెప్పి బోర్డు వెళ్ళి చెప్పి మహానుభావులు. నిజంగా డ్రిల్ మాస్టర్ ఇక్కడ డ్రిల్ మాస్టర్ అయితే ఇంటర్వ్యూలు కొట్టినప్పుడు రజనీకాంత్ లాగా ఇలా వచ్చి బ్లాక్ గ్లాసులు పెట్టుకొని జీన్ ప్యాంట్ వేసుకొని ఒక చేయి జోబిలను ఒక చేతిలో కర్ర పట్టుకుని ఇలా నిల్చుంటే మొత్తం గ్రౌండ్ మొత్తం ఖాళీ అయ్యి ఎవరి రూమ్లో వాళ్ళు వెళ్ళేవాళ్ళు అలాగుండే. అదేవిధంగా శ్రీనివాసరావు గారు వారు వచ్చిన తర్వాత నిజంగా వారు అన్నట్టు స్పోర్ట్స్ అనేది ఇక్కడ డెవలప్మెంట్ అయింది. మీ స్పోర్ట్స్ కోటాలోనే మా తమ్ముడికి జాబ్ కూడా వచ్చింది సార్. బుజ్జల సురేష్ ఆర్మీలో ఉన్నాడు. అలాగే అమ్మగారు హిందీ మేడం గారు, సైన్స్ మేడం గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నా మిత్రులందరికీ కూడా ఈరోజు కలవడం నిజంగా ఒక అద్భుతమైన రోజుగా భావిస్తూ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి నా మిత్రులు నారాయణరావు గారికి, మిగతా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై బోలో భారత్ మాతాకి జై. నెక్స్ట్ మన స్టూడెంట్ కొన్న సంతోష్ గారు మాట్లాడతారు. నాకు పాదాలు వందనాలు. నిజంగా చెప్పాలన్నా చాలా టైం చాలదు. నేనే మాట్లాడాలని కోరికతో రావాలని ముందుకు నేనే మాట్లాడుతున్నాను. ముఖ్యంగా నా హెడ్ మాస్టర్ బరాటం శ్రీనాథరావు సార్కి గురించి మాట్లాడాలన్నమాట. ఎందుకంటే నేను ఈరోజు ఈ వృత్తి చేస్తున్నంటే కారణం అతనే. ఎందుకంటే అది నాకు తెలుసు. నేను బిలో యావరేజ్ కాదు, బిలో యావరేజ్ స్టూడెంట్ అన్నమాట. కానీ అతను 10th క్లాస్లో చెప్పిన సబ్జెక్టు ఈవెన్ డిగ్రీలో కూడా చెప్పలేదన్నమాట. అంత డెప్త్కి వెళ్ళారన్నమాట. అతను క్లాస్కి వచ్చారన్నమాట. ఆ రోజు చెప్పేది ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి. ఆల్కైన్ అని అతని ఎనర్జీ లెవెల్స్ గూస్ బాంబ్స్. నిజంగా చెప్తున్నా, డీజే పనికిరాదు. అతను చూస్తే సన్నగా ఉండేది. అతను అరుపుతో నిద్రపోయినాడు కూడా అర్థమైనట్టు చెప్పారన్నమాట. నాకు అది చెప్పిన సబ్జెక్ట్ అనేది ఈరోజు నేను అన్నం తిన్నాను కారణం ఆ సార్. ఎందుకంటే అప్పటి నుంచి కెమిస్ట్రీ చదవాలి, కెమిస్ట్రీలో పెద్ద సైంటిస్ట్ అవ్వాలనుకున్నాను. దేవుని దయ, సార్ ఆశీస్సులతో ఈరోజు మంచి పొజిషన్లో కెమిస్ట్రీలో సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్గా ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నాను. అది నాకు గంట కాదు, కేవలం సార్ యొక్క ఆశీస్సులు, విద్యా బోధన. అట్ ద సేమ్ టైం రామారావు సార్ నిజంగా నాకు ఒక క్లాసులో బోరు కొడుతుంది, ఇంకేం టైంలో ఒక ఎనర్జీ ఇచ్చిందన్నమాట. అరే పురాణం వినంటారా ఫస్ట్ అనేది మాకు. అసలు ఆ చిప్పెల్ అసలు లాజిక్ ఏమి, గ్రాఫ్లో క్యూబా ఎక్కడ ఉంటుందో తెలియదు, వెస్ట్ ఇండీస్ ఎక్కడ ఉంటుందో తెలియదు. ఆ గుర్తుపెట్టుకోవడం కష్టం. ఏం లేదురా, మీకు ఆసియా ఖండంలో 7 తెలుసు కదరా, క్యూబాని ఇక్కడ స్టార్ట్ చేసి అక్కడ రాయండి రా, మేము ఆకేస్తామని అన్నమాట. అసలు చెప్పడం అంటే మాలాంటి వీక్ స్టూడెంట్స్ నేర్చుకోవడానికి ట్రిక్స్, చదువు గురించి ఎక్కువ చదువు కాకుండా ఓన్గా తెలుసుకోవాలి. సోషల్ అది చెప్పింది సోషల్ కానీ. తర్వాత మన శ్రీరాములు మేషారు ఉన్నారు. అతని టాలెంట్ గురించి ఎట్లా చెప్పాలంటే బోర్డు మిడిల్లో నించుంటారు. బేసిక్గా టీచర్స్ అందరూ బోర్డుకి లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో లెఫ్ట్ టు రైట్ పండి, అవునా కదా ఉన్నారు. అగ్రికల్చర్లో వాళ్ళు పడిన కష్టాలు ఏంటి, సో వాళ్ళు చూసిన కష్టాలు నష్టాలు వాళ్ళ అనుభవాలన్నింటినీ జోడించి మనకి లెసన్ చెప్పడానికి ట్రై చేసేవారు. సో అంతకంటే బెస్ట్ టీచర్స్ ఎవరుంటారో మనకి చెప్పండి. సో అతను కూడా గట్టిగా చప్పట్లు కొట్టవచ్చు మన ఊరిలో కూర్చున్నప్పుడు. సో మన ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళేటప్పుడు అది డెఫినెట్. తర్వాత మనం లెక్కల మేషర్ గోవింద్ర మేషర్ దగ్గరికి వస్తున్నాను. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా చిన్న పని చెప్తే ఎరా గాడిద ఒక్కటే మాట వాడు సెట్ అయిపోవాలి, గట్టిగా చప్పట్లు కొట్టదు. అతను వెళ్ళిన తర్వాత ఎఫెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఎఫెక్షన్ మిస్ అయిపోతున్న టైంలో మనకి దొరికారు మా శిరీష మ్యామ్ గారు. ఏదో ఒక పెద్ద ప్రాబ్లం తీసుకుని వెళ్ళి మ్యామ్ దగ్గర నించున్నప్పుడు దీనికా ఎంత కష్టం, ఎందుకు మీ షార్ట్ కట్ ఉంది కదా. సో ఆ విధంగా మనకి షార్ట్ కట్స్తో సింపుల్గా నువ్వు మ్యాథ్స్ చెప్పారు కదా. సో శిరీష మ్యామ్ గారు ఒకసారి మంచిగా చప్పట్లు కొట్టచ్చు. తర్వాత మన హిందీ, మన ఆల్మోస్ట్ లేడీ ఫ్యాకల్టీ మొత్తం, మన హిందీ మ్యామ్ గారు, ఫిజిక్స్ మ్యామ్ గారు, సో వీళ్ళందరూ మన ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు, సో ఆల్రెడీ కొంతమంది టీచర్స్ కొట్టే వాళ్ళు ఉన్నారు. సో వీరు కూడా కొడితే మనం మనీ మొండైపోతాం కదా. సో దానికోసం ఏం చెప్పేవాళ్ళంటే వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలకి తప్పు కదా నాన్న, తప్పు కదమ్మా అని ఒక చిన్న మాటతో కూడా మనం లైన్లో పెట్టచ్చు అని ప్రూవ్ చేశారు కదా. సో వాళ్ళకు కూడా మంచిగా చప్పట్లు కొట్టచ్చు. గేమ్స్ కంపల్సరీ. సో ఇప్పుడే కాదు, ఎవరికైనా నాట్ ఓన్లీ గేమ్స్, మనం ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మనం మెంటల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతాం. సో దానికోసం మనం ఒక డ్రిల్ మాస్టర్ని కానీ కోల్పోయాం. బట్ అతని తర్వాత స్థానంలో మనకి చాలా తక్కువ టైం ఉన్నా కానీ ఇప్పుడు కూడా మన కోసం 4 మంచి మాటలు చెప్పి మన పర్సనల్ లైఫ్లో, మన ప్రొఫెషనల్ లైఫ్లో మనం ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అని చెప్పి
ఇక్కడ మనల్ని ముందుకు నడిపించిన టీచర్స్ అందరికీ ఇంకోసారి ధన్యవాదాలు చెప్తే చప్పట్లు కొట్టచ్చు. ఇంకో విషయం, ఇప్పుడంటే మనకి కంప్యూటరైజేషన్ వచ్చేసింది కాబట్టి 2003-04 పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలిక కార్యక్రమానికి విచ్చేసిన అందరి ఉపాధ్యాయులందరికీ నా పాదాభివందనాలు. నా పేరు అప్పలరాజు. అయితే చాలామంది చాలా విషయాలు అన్ని విషయాలు చెప్పేశారు. మా బ్యాచ్ గురించి ఒక విషయం చెప్పాలి. అంతవరకు మన లెక్కల మేసర్ అనేవారు, ఆయన టార్గెట్ అన్నారన్నమాట, నా టార్గెట్ 100/100 అని. మ్యాథ్స్లో 100/100. అది అప్పటి వరకు 2004 అరవల్ రాంబాబుకి వచ్చాయండి. అంతవరకు మన కార్ స్కూల్లో ఎవరికి 100/100 రాలేదు, ఆయనకే వచ్చాయి. ఇప్పుడు అరవల్ రాంబాబుకి అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. అలాగే సేమ్ స్కోర్ కూడా 500/500 ముగ్గురికి వచ్చాయండి అప్పుడు 2004లో. అలాగే ఇప్పుడు కూడా చాలా మంది వెల్ సెటిల్డ్ అయ్యారు. అలాగే అమ్మాయిలు కూడా చాలా మంది జాబ్ చేస్తున్నారు, హౌస్ వైఫ్ కూడా వెల్ సెటిల్డ్ అయ్యారు. దీని అంతటికీ కారణమైన మన ఉపాధ్యాయులందరికీ పేరు పేరున నా యొక్క మొత్తం నారాయణరావు గారికి మరొకసారి మనందరము కరతాల తుడులతో ఆయనకి అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. ఫ్రెండ్స్, టీచర్ అందరికీ నేను పంపించడానికి రెడీ అవుతానని. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా హెచ్ఆర్లో ఉంటాం. రీసెర్చ్ సైంటిస్ట్ గా కోల్కతాలో పనిచేస్తాను. వెరీ ఏ కంపెనీ ఎక్కడ ఉంటున్నావు? చెప్పు గట్టిగా, మళ్ళీ చెప్పు. తిరుపతిలో చాలా మంది బాగా అనిపిస్తుంది. అలాగే నేను ప్రమోట్ అయింది. అలాగే నేను ఇలా ఉండడం కారణం మడుగులు ధనంజయ్. ఎందుకంటే నేను నవీన్ ధనంజయ్ ఒక రూమ్ నుండి చదివేవాళ్ళం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాడికి జాబ్ వచ్చింది, ధనంజయ్కి, నాకు రాలేదు. వాళ్ళు అని ఏంటంటే ఇంత తెలియదు నీకు రాకని వాడి కలిగి వచ్చింది. సో ఈ గెట్ టుగెదర్ లీవ్ గురించి చెప్తాను. డిస్టేట్ జరిగిందంటే అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు బోర్ రాజేశ్వరరావు, గౌరవన్పేట పనిచేస్తున్నాను. ప్రజెంట్ పాల్గొండ ఎమ్మెల్యే గారి దగ్గర కన్వీనర్గా ఉన్నాను. థ్యాంక్ యూ. బాగా చదివాడు, మరి ఆ రోజు ఏదైంది ఎగ్జామ్ రాయలేదు. చెప్పు, ఇప్పుడు నిజం చెప్పు. ఎగ్జామ్ రాయలేపాడు, అప్పుడు రాలేదు. దానికి కారణం మేమే అని అంటున్నాడు. కానీ కరెక్టే, అది చదివాడు బాగానే. దగ్గర బైక్. అందరికీ నమస్కారం. నా పేరు టూలు నారాయణరావు. నేను విజయవాడలో వర్క్ చేస్తున్నాను. ఎన్డీఆర్ఎఫ్లో. విజయవాడ. ఈడు కూడా విజయవాడ.
ఆడు విజయవాడలో ఉంటాడు. మర్చిపోతారేమని ఇంట్రడక్ట్ చేస్తున్నాను. నేను ప్రెసెంట్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లో వర్క్ చేస్తున్నాను. గవర్నమెంట్ మరి లెసన్ చెప్పరు, ఇంట్రడక్షన్ చెప్పరు. ఏంటండి రాము గాబరు ఎక్కువ, చాలా చాలా గాబరు. నెక్స్ట్ మన మెకానికల్ అసిస్టెంట్ గా చేస్తున్నాను విజయవాడ. మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్నాము. హీరో కంపెనీలో స్టేట్ టెక్నికల్ ట్రైనర్ గా పనిచేస్తున్నాను. సంతోష్ పోల్ రంగడు 999 రూపాయలు. నేను లే ఎయిర్పోర్ట్ కి వచ్చిన తర్వాత అది ఎవరు వీడు అంటే మనం జస్ట్ మన జాబ్ మనం చేసుకుంటున్నాం. సుమారు వీడు ఒక 15 మందికి జాబ్ ఇస్తున్నాడు. అది అప్లోడ్ చేయాలి. జాబ్ లేకపోతే నేను 5వ తరగతి వరకు కుమ్మరిపేటలో చదువుకున్నాను. అక్కడి నుంచి 9th క్లాస్ వరకు స్కూల్లో చదువుకున్నాను. 10th క్లాస్ వరకు చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను కనుక అందరికీ తెలుసు. నా 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు అక్కడే నేను హాస్టల్లో కుమ్మరిపేట హాస్టల్లో చదివాను. 8th క్లాస్ వరకు ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు నేను క్లీన్ ఆపరేటర్గా డ్యూటీ చేస్తున్నాను శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సరే ఈ యొక్క ప్రోగ్రామ్ ని తన భుజస్కంధాల పైన వేసుకొని మన నారాయణరావు గారు చూడు అప్పరాజు చోట్ల పెట్టి అందరూ పైకెక్కారు. నేను ప్రథమ వీళ్ళందరూ రోజు 10:30 గమనించాడు కాదు కార్య తెచ్చిచ్చాడు. ఇలా గుర్తాను నీకు ఎవరికైనా ఇలా ఎక్కడ ఇదిగో క్యారేజీలు 5 తక్కువ